మీ పేరు? విజయ్. ఏం పని చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ గా తిరుగుతా ఉంటారు. అని ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వం రాష్ట్రానికి అభివృద్ధి అనేది జరిగింది అనుకుంటున్నారు, జరగలేదు అనుకుంటున్నారు? జరిగిందండి బాగా. మటర్లు, మానభంగాలు, రేపులు, పిల్లలకి సెక్యూరిటీ లేదు ఫస్ట్. అయితే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది. ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటది. మెయిన్ ఈయన అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే బాబాయ్ని ఎలా చంపాలి, తల్లిని చెల్లిని అలా దూరం చేయాలి కుటుంబం నుంచి అనేది ఈయన చూసి నేర్చుకోవాలి. అంటే మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే చేయించారేనా ఏంటి రేపులు మానభంగాలు ఇవన్నీ? మీకేమైనా డౌట్ ఉంటే సిబిఐ వాళ్ళు అడగాలి. అది కాదండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి మీరు రేపులు చేయాలి మానభంగాలు చేయాలి అనేసి ఇలాంటివన్నీ అన్న కాన్వర్సేషన్ అన్న తీసుకొచ్చారా ఏంటి? బాబాయ్ చంపింది ఎవరు? బాబాయ్ చంపింది సిబిఐ. ఇప్పుడు మీరు అన్నారు కదా సిబిఐ వాళ్ళు చూసుకుంటారండి. సిబిఐ చూస్తారు. రేపు ఎలక్షన్ అయిపోతే సిబిఐ వాళ్ళు చూసుకుంటారు. ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ దాకా దేనికండి? ఉందిగా, చూస్తున్నారుగా. ఎందుకని ఇంకా ఎంక్వైరీ చేయలేదు? ఉన్నాయిగా, ఆల్రెడీ చేస్తున్నారు, ఎంక్వైరీలు చేస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. 16 నెలలు తిన్నాడు కదా పప్పన్నం, అలవాటు అయిపోయింది. 16 నెలలు పప్పన్నం తిన్నాడు కదా. మళ్ళీ రేపు 2024 వెళ్ళం కన్ఫామ్. చెంచల్ కూడాను ఎక్కడ ఒకరికి వెళ్తాడు. అలవాటు అయిపోయిన పోతు కాదు. ఎక్కడ మారింది? ఓట్లు ట్యాంపరింగ్ చేయించుకుని ఓట్లు వేయించుకుని దింగారు పోయినసారి. సారీ, బూతులు మాట్లాడతాం అనుకోకండి. మీ పరిపాలన గురించి ఎవరిని అడిగినా చెప్తారండి. అపోజిషన్ లో ఉన్న వాళ్ళు అలా చేస్తే మీరు అప్పుడు పొజిషన్ లో ఉన్నారు. మీరు ఎంత స్కామ్ చేస్తుంటారు ఓట్లు? మేము స్కామ్ చేసి ఉంటే మేము గెలిచేవాళ్ళం కాదన్న. స్కామ్ చేసింది మీరు కాబట్టి చెప్పాలి. ప్రభుత్వంలో ఉండి కూడా అపోజిషన్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటే మీ ప్రభుత్వాన్ని మరి ఏమనాలి? అసమర్థమైన ప్రభుత్వం అనాలి. ఇంకేమనాలి? వాళ్ళ ప్రభుత్వంలో ఉండి వాళ్ళ పొజిషన్ ట్యాంపరింగ్ చేపించింది అని అంటున్నారు. అంటే ఈసీ మరి అంత చండాలంగా నడుస్తుంది అంటారా ఏంటి? మీకు అర్థం అవ్వలేదా? పోయినసారి ట్యాంపరింగ్ జరిగింది. ఇప్పుడు అది అలవాటు అయిపోయి వైనాట్ 175 అంటున్నారు. అలవాటు అయిపోయాక వైనాట్ 175 అంటున్నారు. భారత రాజ్యాంగం మరి ఈసీ అంత చండాలంగా నడుస్తుంది అంటారా? 100% 100%. అది ఇంకా మీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. అది పైన బీజేపీ చూసుకుంటుంది జగన్ ని. పాప వెళ్ళొచ్చాడు కదా, ఒక ఛాన్స్ అన్నాడు, జనాలకి చూపించాడు ఒక ఛాన్స్ ఎలా ఉంటది ఏంటి అనేది. గ్యాస్ బండ్ అన్నాడు, గుద్దుడే అన్నాడు, బాదుడే బాదుడు. మామూలుగా ఉందా పరిపాలన వల్ల? కరెంటు బిల్లు కట్టే పరిస్థితుల్లో ఉందండి? చెప్పండి మీరు. కరెంట్ బిల్లు మేము యాక్చువల్ గా మాకు సబ్సిడీ వస్తుంది, మేము మినిమం గా వాడుకుంటున్నాం. మాకు సబ్సిడీ కింద 0 వస్తుంది. అంటే 200 యూనిట్స్ కన్నా తక్కువ వాడితే, అంటే ఎక్కడో మన పల్లెటూరులో ఎక్కడో ఉంది అంటున్నారు. సబ్సిడీ అనేది ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఇచ్చాడండి. ఎస్సీలకి ఎస్టీలకి 200 ఉచిత యూనిట్లు అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చింది, అది జగన్ ఇచ్చింది కాదు. దాన్ని చెప్పమాకండి, ఎక్కడ నవ్వుతారు మళ్ళీ. మరి మద్యపానం గురించి కూడా మరి మాట్లాడింది దాని గురించి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిందే కదా, కాదా? వాళ్ళు తీసుకొచ్చిన బ్రాండ్లే కదా ఇప్పుడు జగన్ సంతకం చేసింది. సో ఇది కూడా అంతే అనమాట. పాలన మారే కొంది సంథింగ్ అన్ని మారుతా ఉంటాయి. వాస్తవమే. మద్యపాన నిషేధం అని చెప్పి దశల వారీగా బెల్ట్ షాపులు పెంచుకుంటూ వెళ్ళారు, కానీ తీయలేదు ఏంటంటే ఒకటి కూడా. మద్యపానం నిషేధం చేశారు కదా, బ్రాండ్లన్నీ తీసేసి వేరే బ్రాండ్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా మాట్లాడారు. ఇంకేంటి? క్వశ్చన్ ఆన్సర్ ఆయనే ఇచ్చారండి, చాలా బాగుంది. అయితే 175 స్థానాలకి 170 స్థానాలు జగన్ వస్తాయి, 100% వస్తాయి. వాళ్ళే లోపలికి వెళ్ళి పప్పన్నం తింటాడు. 175 మంది కూడా వాళ్ళతో పాటు వెళ్తారు. మన చేసిన పరిపాలన వాళ్ళు కూడా వెళ్తారు. కంగారేం లేదు. వైనాట్ 170 వచ్చేస్తాయి. ఏముంది? గుద్దుకోవడమేగా. గుద్దుడే గుద్దుడు కార్యక్రమం మన బాదుడే చేసాం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఈసారి గుద్దుడే గుద్దుడు కార్యక్రమం. రేపు 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడ కనిపిస్తే అక్కడ గుద్దుడే గుద్దుడు వైసీపీ వాళ్ళకి. అది అన్న వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం అంటారు? మనం దాన్ని తప్పు పట్టకూడదండి. అది ఈ వ్యవస్థ అయితే వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండాలి, అది తప్పేం లేదు, అది బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని రద్దు చేసేస్తామని ఏం చెప్పలేదు. కాకపోతే వాలంటీర్ని ఇప్పుడు ఈ ఎలక్షన్ లో తిప్పుకోవడం అనేది చాలా తప్పుడు పని. అది అయితే మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రజల అభిప్రాయం మనం చెప్పలేమండి. ఆర్కేని తీసేసి ఇప్పుడు ఎవరో లేడీ ఏదో సంథింగ్ చెప్పలేము ఈసారి ఎలా ఉంటది అనేది. కాకపోతే లోకేష్ బాబు గారు బాగా తిరిగారు, అన్ని తెలుసు ఆయనకి. ప్రజాగళం చేశాడు, యోగాళం చేశాడు, ఆయన పాదయాత్ర చేశాడు. మరి ఇంకా జనాలు ఆలోచించుకోవాలి రేపు ఏ ప్రభుత్వం వస్తుంది అనేది ఏంటిది అనేది జనాలు అనుభవించారు కాబట్టి తెలుస్తుంది. అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నారు. వాస్తవంగా ఉద్యోగ అవకాశాలనే కల్పించారు అనుకుంటున్నారా? ఇచ్చారు కండి వాలంటీర్లకు 5,000. ఇంకేంటి? మెగా డిఎస్సి తీసాడు. ఏదండి డిఎస్సి? ఏది ఇప్పటి వరకు మెగా డిఎస్సి అన్నాడు. ఏది అసలు? ఏదైనా ఒక ముఖ్యమంత్రి పరిపాలనలో రాజధాని లేకుండా నెంబర్ 1గా 5 ఏళ్లు పరిపాలించిన ముఖ్యమంత్రిగా మొత్తం దేశంలోనే
ప్రపంచంలోనే నెంబర్ 1 గా జగనన్న కీర్తి ప్రతిష్టలు సాధించాడు. దీని అయితే చాలా చెప్పుకోదగిన విషయం, చాలా గర్వకారణంగా అనుభవిస్తున్నాం మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు? ఏం పని చేస్తూ ఉంటారు? సెక్యూరిటీ గార్డ్కి పని చేస్తాం. అయితే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు గారు. ఎందుకని చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అనుభవం వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రిగా వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. అయితే జగన్ గారు ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి అభివృద్ధి చేశారా చేయలేదు? అభివృద్ధి చేశారంటే చాలా కొరతలు ఉన్నాయి దేశంలో. రాష్ట్రం చాలా కొరతలు, పంటలు నీళ్లు సరిగ్గా నీళ్ళు అందక నీళ్ళు పొలాలు పండిపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది రాష్ట్రం. అది చంద్రబాబు గారు వస్తే అన్ని విషయాలు కూడా అనుభవం ఉంది కాబట్టి అన్ని విషయాలు జాగ్రత్తగా అభివృద్ధి చేయాలి. అయితే జగన్ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. వాస్తవం ఉద్యోగ అవకాశాలను కల్పించారా? ఏం మరి నాకు తెలిసినంత ఉద్యోగాలు కల్పించలేదు. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం కూడా నిషేధిస్తా అన్నారు. వాస్తవంగా మద్యపానం నిషేధం అనేది జరిగింది అనుకుంటున్నారా? ఏం జరగలేదు. మద్యపానం ఇంకెక్కువైంది కానీ ఏం తగ్గలేదు. ఓకే బాబు, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? నా పేరు రామచంద్రుడు తోట. ఏం పని చేస్తుంటారు? థియేటర్లో ఆపరేటర్ ఉన్నాయి. ఓకే. ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు, జరగలేదు అనుకుంటున్నారు? జరగలేదండి, జరగల. ఒక సామాన్యుడు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఇదే జగను 2014లో పెట్రోల్ రేటు పెరిగిపోయింది, డీజిల్ రేటు పెరిగిపోయింది అని జగను చాటింపు వేసాడు. రేట్లు తగ్గిస్తానని. నేను అగ్గనే రేట్లు తగ్గించేస్తా అన్నాడు. ఇదే జగన్ ప్రభుత్వంలో 110 రూపాయలు పెట్రోల్ ఉంది, 100 రూపాయలు డీజిల్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 90 రూపాయలు పెట్రోల్ ఉంటే వ్యాట్ ట్యాక్స్ తగ్గించుకుని, మన రాష్ట్రం వ్యాట్ ట్యాక్స్ తగ్గించుకుని 75 రూపాయలకి 76 రూపాయలకి అందజేశాడు. నువ్వు ఎందుకని చెయ్యు? నీకెందుకని చెయ్యు? గ్యాస్ ధరలు ఎందుకు పెంచావు? ఒక సామాన్యుడు బతకాలంటే ఎలా? నీ ప్రభుత్వం అయితే కష్టం అండి, జగన్ గారి ప్రభుత్వం కష్టం. అయితే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిదండి. ఎందుకని చంద్రబాబు గారు వస్తే మంచిది? ఆయన పరిపాలన బాగుంటుంది. ఒక సామాన్యుడు ఎలా అయినా బతకగలడు, ఏ కూలి అయినా చేసుకోగలడు. ఇప్పుడు జగన్ గారి హయాంలో ఒక టాపీ మేస్త్రి పనికి వెళ్ళాలంటే ఇసుక ఉండదు. సిమెంట్ రేటు మనలాంటి వాళ్ళు పని చేయించుకోవాలంటే సిమెంట్ రేట్ ఎక్కువ, ఇసుక కొనాలంటే ఎక్కువ. ఒక ట్రక్ ఇసుక ఒకప్పుడు 1500 1000 రూపాయలు ఉండేది. ఇవాళ ట్రక్ ఇసుక 7000 8000. ఎలా? మనలాంటి వాళ్ళు గోడ కట్టుకోవాలన్నా ఇబ్బంది, ఇల్లుకు సమస్య కాదు, గోడ కట్టుకోవాలన్నా ఇబ్బంది. ఒక టాపీ మేస్త్రి పని చేయాలని ఎలా? మరి మనలాంటి వాళ్ళు చెప్తేనే కదా మేస్త్రి వచ్చేది. మేస్త్రి వచ్చే పని లేదు. జగన్ గారి పరిపాలన అయితే చాలా అధ్వానంగా ఉంది. అయితే జగన్ గారు ఈ 5 ఏళ్లలో మద్యపాన నిషేధం అనేది చేశారంటారా? చేయలేదండి, చేయలే. ఇంకా ఆయన ప్రోత్సహించారు. తాగేవాడు అట్టని తాగుతాడండి. నువ్వు రేటు పెంచితే తాకుండా ఉండవు, అట్టని తాగుతాడు. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు హయాంలో చీప్ లెక్కర్ 50 రూపాయలు ఉండేది, మామూలు వేరే ఇది 100 రూపాయలు 60 రూపాయలు ఉండేది. ఇవాళ 250 రూపాయలు చీప్ లెక్కరు. ఒక సామాన్యుడు పనికి వెళ్ళి 500 రూపాయలు తెచ్చుకుంటే 250 రూపాయలు 300 తాగేస్తే 200 ఇంకా పెళ్ళాం బిడ్డలు ఏమైనా పోషిస్తాడండి? పెళ్ళాం బిడ్డలు ఏమైనా పోషిస్తాడు? అదేం ఆలోచించట్లే ఆయన. నాకు కావాల్సిన డబ్బు నాకు వస్తుందో దుబ్బేస్తున్నాడు అంతే. అయితే 175 స్థానాలకు 170 స్థానాలు మనకే వస్తాయని చెప్పి జగన్ చెప్తున్నారు. వాస్తవంగా అన్ని స్థానాలు ఆయనకి వస్తాయి అంటారా? రావండి, నాకు తెలిసి ఒక 30-40 సీట్లు వస్తాయి అంతే. అయితే జగన్ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తా అన్నారు. వాస్తవంగా ఉద్యోగ అవకాశాలన్నీ కల్పించారంటారా? కల్పించలేదండి. ఏమి ఇచ్చాడు? ఎంఏ చదివిన వాళ్ళకి, బిఏ చదివిన వాళ్ళకి వాలంటరీ పోస్టులు ఇచ్చాడు. వాళ్ళకి 5000 సరిపోతాయా? చాలవు కదా. అంతేగాని వేరేగా ఉద్యోగం అయితే ఏమి ఇవ్వాలి ఆయన. అయితే వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటరీ వ్యవస్థ మంచిది, బాగా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. పేరు? దుర్గాప్రసాద్. ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్. అన్ని 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు, జరగలేదు అనుకుంటున్నారు? జరిగింది జరగలేదు అనేది నన్ను ఒక్కడిని నడితే ఏం తెలిసిపోతే మొత్తం ప్రజలైనా తెలుస్తుంది ఏం అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా అన్నాడు, మళ్ళీ సగం దూరం పోగానే ఏదో ట్రాఫిక్ పోలీసు వాడు ఆపి మళ్ళీ దానికి చలానా అంటాడు. అక్కడ 1100 అంట. రోడ్డు మీద బండి ఆపితే 1300. ఇంకేంటి ఇచ్చింది ఆడు? అసలు అభివృద్ధి అంటే వదిలేసాయి. అభివృద్ధి అంటే మా ఆటో వాళ్ళకంటే తీసేసాయి. మరి నిరుద్యోగుల పరిస్థితి అంటే మరి చదువుకున్న వాళ్ళ పరిస్థితి, మరి చదువుకున్న వాళ్ళు మరి
వాళ్ళకి కనీసం నిరుద్యోగ భృతి క్యాలెండర్ ఇస్తా అన్నాడు, అది కూడా ఇలా క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, మళ్ళీ డిఎస్సి తీసేస్తా అన్నాడు, అది లేదు. అభివృద్ధి అంటే ఇంకే అక్కడ అసలు ఈ 5 ఏళ్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన మొదటి ఓటు జగన్కి వేసా. ఎందుకంటే యుక్త వయసు అని ఇదని ఏదో మంచి చేస్తాడని వేసాం, కానీ ఎందుకు వేసామా అనవసరంగా అనిపిస్తుంది. అయితే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? ముఖ్యమంత్రి రాబోయే ఎన్నికల్లో ఎవరు వస్తానంటే ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా చేసేది ఏముంది, చేసేది నేను ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ బెటర్ అనుకుంటున్నాం. టీడీపీ బెటర్. ఒకప్పుడు ఇంత ఇది లేదు, ఇంత అరాచక పాలన లేదు. ఇప్పుడు ఎదురు తిరిగి ఏదైనా మాట్లాడాలన్నా కొడుతున్నారు. ఈ అమ్మఒడి అన్నాడు, దేనికండి ఎవరమ్మన్నారు అమ్మఒడి? ఎందుకు ఉపయోగపడుతుంది అమ్మఒడి? దేనికన్నా కొంచెం దేనికన్నా ఉపయోగపడుతుంది అమ్మఒడి? వాళ్ళకి అమ్మఒడి పెట్టి సోమరబోతులు చేస్తా అన్నాడు, ఆ సోమరబోతులు అయిపోయారు. అమ్మఒడి మళ్ళీ అవి పోయేళ్ళు అమ్మఒడి ఇచ్చి ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మొత్తం కరెంటు బిల్లు ఒక ఫ్యాన్ గుర్తు ఓడేసిన దానికి ఒక ఫ్యాన్కి ఒక ఫ్రిడ్జ్ లేదంటే ఇంకో 2 లైట్లు ఉంటే 700-800 వస్తుంది కరెంటు బిల్లు. అదవరికి టీడీపీ 300 కన్నా ఎక్కువ వచ్చేది కాదు. అసలు నన్నుగా అడిగితే మళ్ళీ జగన్ కు ఓటేస్తే పీక మీద కత్తి పెట్టుకున్నట్టే. ఫ్యాన్ కాదు కదా, అన్ని అయిపోతాయి, అసలు అనవసరం. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తున్నారు, వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగింది అనుకుంటున్నారా? ఏడ జరిగింది చూడండి, 9:30కే బార్ జరుగుతున్నారు, 10-10:30కే క్యూ లైన్ లో నుంచి ఉంటున్నారు. అక్కడ ఇక్కడే వైన్ షాప్ ఉంది, ఇక్కడే బార్ ఉంది. ఏముంది పూర్తి మద్యపాన నిషేధం. ఆడేం చేస్తాడు? మళ్ళీ ఆడి సొంత బ్రాండ్లు అవి, మళ్ళీ ఆడి సొంత బ్రాండ్లు. మద్యపాన నిషేధం అంటే పూర్తిగా మద్యపాన నిషేధం, మన సొంత బ్రాండ్లు అవి. వాడి ఇంకేం నిషేధించిందాడు ఏంటి? వీడు మళ్ళీ ఈ ఉద్యోగాలు తీసుకుంది కాక ఈ స్పెషల్ స్టేటస్, గోల్డ్ మెడల్, కొత్త బ్రాండ్ అవి తాగిన 6 నెలలకి 7 నెలలకి చచ్చిపోతున్నారు జనాలు. ఏం బ్రాండ్లు అయ్యి? బ్రాండ్లు ఒక్కసారి తాగి చూడండి, తెల్లారి కనీసం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇంటికాడ లేకలేకపోతున్నారు ఆ ముందు, అలా ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? అబ్రహం. ఏం పని చేస్తుంటారు? నేను గ్రానైట్ వర్క్, మార్బుల్ వర్క్ చేస్తాను. అన్న, జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తా అన్నారు కదా, వాస్తవంగా మద్యపానం నిషేధం అనేది జరిగింది అనుకుంటున్నారా? జరగల, అసలు ఇంకా పెరిగింది. అయితే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఈ ప్రభుపాలన ఏం లేదు. ఏం జరిగింది? క్యాపిటల్ ఎత్తన్నారు, ఏం తేలా? రాజధాని ఏది మనకు లేదు. 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఎందుకు మనకి అసలు పెట్టారా? పెట్టలేదు. అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు, జరగలేదు అనుకుంటున్నారు? జరగల, ఏం జరగల. కాకపోతే ప్రజలకి, పేద అన్న వాళ్ళకి డబ్బులు పంచాడు. ఎందుకు పంచుకోవడం? ఆటో మిత్ర అని ఇచ్చారు, ఆటోకి ఏమో అన్ని పెంచేశారు. ఇదేంటి, అందరికి చేయూత అన్నారు, అమ్మ ఒడి అన్నారు. ఎందుకు ఇచ్చుకోవడం? రేట్లు పెంచేశారు, కరెంటు బిల్లులు పెంచేశారు, అన్నీ పెంచారు. ఎందుకు? అయితే జగన్ గారు యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, వాస్తవంగా ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించారా? ఎక్కడ ఉన్నాయి అసలు ఉద్యోగాలు? వచ్చినాయా? ఏం రాలేదు కదా. అయితే 175 స్థానాలకు 170 స్థానాలు మనకు వస్తాయని చెప్పి జగన్ చెప్తున్నారు, వాస్తవంగా అన్ని సీట్లు అన్ని వస్తాయి అనుకుంటున్నారు? రావు, కానీ వచ్చేది జగనే అంటారు. ఓకేనా, థ్యాంక్ యూ. మీ పేరు? అనిల్. ఓకే, ఏం పని చేస్తూ ఉంటారు? పెయింటింగ్. అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది అనుకున్నారు, జరగలేదు అనుకుంటున్నారా? ఏం జరిగింది? మా డబ్బులు ఏదో అమ్మపడి ఇస్తున్నాడు, కానీ తర్వాత ఈ రేట్లు పెంచేసి ఇప్పుడు వచ్చే 600 లేదు 400 పెట్టి డైలీ తాగేస్తుంది. ఇదివరకు 50 రూపాయలు క్వార్టర్, 2 తీసుకెళ్ళినా కానీ ఇంకా 400 ఉండే, 500 జీతం అప్పుడు. అయినా బాగానే ఉండేది. ఇప్పుడేమి ఎలా ఉంటుంది? అయితే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు గారు. ఎందుకని చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కొద్దిగా మంచిగా ఉండిద్ది, మంచిగా చేస్తాడు. 5 రూపాయలకి పోయిను అది తీసేశారు. పోయిన ఈయనైనా పెడుతున్నారా? ఆయన పెట్టట్లా. అయితే జగన్ గారు 175 సీట్లకు 170 సీట్లు నావే అని చెప్పి పల్లకొద్ది చెప్తున్నారు, వాస్తవంగా అన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారా? రావు, కంపల్సరీగా రావు, కంపల్సరీగా.
ఆడవాళ్ళు కూడా తిడుతున్నారు, ఆటో ఎక్కితే ఆడవాళ్ళు కూడా తిడుతున్నారు. నిజం బావ మొన్న ఆటోలో అమ్మ ఇదేం ప్రభుత్వం అనుకుంటా. అయితే వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ అయితే ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాను జగన్ అన్న, ఇప్పుడు దాకా ఒక్క ఉద్యోగ అవకాశం అనేది కల్పించారంటారా? ఎప్పుడు అన్నారు కల్పించారా ఏమన్నా? చెప్పండి సార్. మీ పేరు? నా పేరు సలీం బేగ్. ఏం పని చేస్తూ ఉంటారు? ఆటో తోలుతా. బాబాయ్ గారు, రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయం చెప్పండి. ఎవడొస్తాడని ఎవడు చెప్పలేము, ఎవడొస్తాడనేది. మనం మాత్రం ఓటు మాత్రం వేస్తాం. అయితే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవడొచ్చిన మనకి ఇంప్రూవ్మెంట్ లేదు. ఎలాగున్నా అలాగున్నాం మనం. 30 సంవత్సరాల నుండి అలాగున్నాం. అయితే నేను ఇలా చేస్తున్నా, ఇంకోటి ఇలా చేస్తాను, ఇంకోటి చేస్తాను, ఏం లేదు. అది మాటలకి జాతరకి లేదు. వాళ్ళు సుఖపడతారు, వాళ్ళు బాగుపడతారు. మనం కష్టపడాల్సిందే. అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది అనుకుంటారా, జరగలేదు అనుకుంటారా? ఏం జరగలేదు. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తున్నారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగింది అనుకుంటున్నారా? ఏం దానివల్ల మన ప్రయోజనం లేదండి. మనకి అలవాటు లేదు, మందు అలవాటు లేదు బాగా. అయితే వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారు? కొంతమంది ఉపయోగపడుతుంది అది, కొంతమంది ఉపయోగపడట్లా. సగం గవర్నమెంట్ పనిచేస్తుంది, సగం పబ్లిక్ పనిచేస్తుంది. అయితే 175 స్థానాలకు 170 స్థానాలు మనకే వస్తాయని చెప్పి జగన్ చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అలా అనుకోవడం వేస్ట్. పేదోడు రాజు అవుతాడు, రాజు పేదోడు అవుతాడు, ఎవడు ఏం చెప్పలేము. అది 170 చూద్దాం. నెక్స్ట్ గా 2 ఎలక్షన్ రిజల్ట్స్ చూద్దాం. ఎన్ని సీట్లు ఎవరికి ఎన్ని వస్తాయి ఏంటనే తెలిసిపోయింది. ఓకే బాబు, థ్యాంక్ యూ. మీరు? నా పేరు భాష. ఏం పని చేస్తూ ఉంటారు? ఓకే. అయితే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తున్నారు కదా, మద్యపానం నిషేధం జరిగింది అనుకుంటున్నారా? రేట్లు పెరిగినాయి, ఇంకేంటి జరిగింది కదా. అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారి పాలనలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారా? అభివృద్ధి ఏడుందండి. అభివృద్ధి ఏడం చెప్పండి. ఎక్కడికాడి నుంచి కరువు కాలాలే, పనులు లేవు. 2 సంవత్సరాలు కరోనా అని ఆ పనులు లేవు. ఫస్ట్ లో ఇసుక లేక పనులు లేవు. అయితే ఈ జగన్ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. వాస్తవంగా ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించారనుకుంటున్నారా? ఉద్యోగాలు పోతున్నాయి కానీ పక్క రాష్ట్రాలు. భలే నీట్ గా ఉన్నాడు. టాన్ జీన్స్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని ఈ వయసులోనే బ్యాగ్ తగిలించుకున్నాడు అంటే తమ్ముడు బాగా కష్టపడేటట్టున్నాడు. తమ్ముడు ఏం చదివావమ్మా? 10th అన్న. ప్రెసెంట్ ఇప్పుడే 10th అయింది. 10th కంప్లీట్ అయిపోయిందా? మామూలుగా ఎన్ని మార్కులు వస్తాయి తమ్ముడు నీకు? నాకైతే 475 490 వస్తాయి. అంటే ఇప్పుడు పర్సంటేజ్ కాదా? పర్సంటేజ్ కాదన్న, మార్క్సే. డైరెక్ట్ మార్క్స్ ఇస్తున్నారు ఓ 2 ఏళ్ళ నుంచి. హెయిర్ స్టైల్ బాగుంది తమ్ముడు. అంటే పెంచానన్న ముక్కని. 10th అనే కదా, ముక్కని పెంచుకున్నాను. అంటే బాగా రాస్తే గుండి చేపిద్దామనా? ఏ స్కూల్ చదివావు నువ్వు? అన్న మాది బాంబే కానీ జేడిఎం అన్న. జేడిఎం ప్రైవేట్ స్కూలేనా అది? కాదన్న, గవర్నమెంట్ స్కూల్. జేడిఎం గవర్నమెంట్ స్కూల్. ఎలా ఉంటది? పర్లేదన్న. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువు కూడా నీకు 495 498 వస్తున్నాయి అని అంటే నువ్వు మంచి మెరిట్ స్టూడెంట్. అంత కాదన్న, అంటే ఉన్న పార్టీ బట్టి అన్న. ఇప్పుడు మీల్స్ బాగుంది, స్టడీ బాగుంది. ఫస్ట్ లో కూడా బాగానే ఉంది కానీ ఇప్పుడు కొంచెం పర్లేదన్న. కొంచెం టీవీలు పెట్టడం అలాంటివి చేస్తున్నారు, కొంచెం పర్లేదు. అంటే టీవీల వల్ల మీకు ఏమన్నా స్టడీలో ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉందా? స్టడీ అనేది ఆన్లైన్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కొంచెం అర్థం అవుతుంది కొంచెం బాగా. ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ కూడా అర్థం అవుతుంది. ఫస్ట్ లో ఇంగ్లీష్ లేదు, తెలుగు. దాని వల్ల ఎవరికి అర్థం కాల. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వల్ల చాలా మందికి అర్థం అవుతుంది, చదవగలుగుతున్నారు ఇంగ్లీష్ కూడా. ప్రతి సబ్జెక్ట్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ ఇంగ్లీషే. దానికని కొంచెం అర్థం అవుతుంది. హైయర్ స్టడీస్ కి వెళ్ళినా బాగా గెయిన్ చేయగలుగుతారు. అంటే మనలాంటి లో క్లాస్ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చేసేది వాళ్ళు చేస్తారు. కానీ మన బాని బట్టి మనకు ఉంటది, మన చదువు బట్టి మనది. ఏదైనా కానీ మనం చదివితే ఎక్కడ చదివినా కానీ బానే ఉంటుంది. అదన్నా.